మార్కెట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ అండ్ ఆర్ వన్ పివోట్ ఇంపార్టెంట్. ఈ బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇస్ ఆల్మోస్ట్ ఆర్ టూ పివోటే. ఎందుకంటే ఇక్కడ నుంచి బిగ్ క్రాష్ ఉంది ఎప్పుడు వెడ్నెస్డే 28 ఫిబ్రవరి. సో ఈ లెవెల్ అయితే ఇంపార్టెంట్ అండ్ అది కూడా బ్రేక్అవుట్ అయితే దెన్ ఇది స్వింగ్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం స్లైడ్గా ఇంపార్టెంట్. ఓకే, సో మార్కెట్ అయితే ఈరోజు సిపిఆర్స్ యావరేజ్గా ఉంది, యావరేజ్ టు నేరో అనుకోవచ్చు. సో ట్రెండింగ్ డే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఏమైనా కరెక్షన్ తీసుకొని అప్పుడు ట్రెండింగ్ అవ్వచ్చు ఏమో. ఓకే, నిఫ్టీ అయితే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలోనే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాండిల్ ఆర్ వన్ ప్యూర్ పైన క్లోజ్ అయితే దాన్ని మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. కంపేరింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నిఫ్టీ ఆపర్చునిటీ తీసుకుంటానేమో, ఎందుకంటే నిఫ్టీ సిపిఆర్ ఇంకా నేరగా ఉంది బ్యాంక్ నిఫ్టీ కంటే. సో ఫస్ట్ క్యాండిల్ బట్టి ఆ ప్రైస్ యాక్షన్ డిసైడ్ చేసుకుంటాను. సో టైం అయితే 9:12 అయింది, ఇంకా 3 మినిట్స్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను చెప్పాను కదా, కానీ ఇక్కడ చూడండి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ అప్పుడు ఎప్పుడు ఎంటర్ అవ్వకండి. ఎందుకంటే సో మీరు ఇక్కడ ఎంటర్ అయినా సరే రూమ్ ఉందో చూడండి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే టార్గెట్ ఏమో 190 పాయింట్స్ జరుగుతుంది. స్టాప్ లాస్ కూడా అంతే, క్యాండిల్ లో దగ్గర పెట్టుకుంటే 300 పాయింట్స్ స్టాప్ లాస్, ఇక్కడ పెట్టుకున్న 230 పాయింట్స్, మనకు వచ్చేదేమో 200 పాయింట్స్. సో ఇలాంటప్పుడు ట్రేడ్స్ తీసుకోకండి. మీరు ఎప్పుడు కూడా ఎంట్రీ అవ్వాలంటే ప్రాఫిట్స్ కోసం చూస్తారు కదా, ప్రాఫిట్స్ కాదు, టార్గెట్ వరకు ఇనఫ్ రూమ్ ఉందా లేదో చూడండి. ఈ టార్గెట్ వరకు 1:2 మనకి సరిపోతుందా లేదో చూడండి, ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడైతే ప్రెసెంట్ లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఏం లేదు. మళ్ళీ ఏమన్నా డేలో సపోర్ట్ దగ్గరికి వచ్చి ఏమన్నా బౌన్స్ అయితే అప్పుడు మేబీ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ కోర్స్ డేలో బ్రేక్ అయితే మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. డేలో బ్రేక్ అవ్వాలి. నిఫ్టీ కూడా అంతే, నిఫ్టీ అయితే డేలో బ్రేక్ అవ్వాలి. అండ్ మీరు అడగొచ్చు ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, అక్కడ నుంచి రివర్సల్ తీసుకోవచ్చు అని. కోర్స్ తీసుకోవచ్చు, కానీ ఈరోజు సిపిఆర్ కొంచెం యావరేజ్గా ఉంది కాబట్టి రిట్రేస్మెంట్ రేట్స్ అయితే కొంచెం లో ప్రాబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ రిట్రేస్ అయిపోయి ఎన్ని పాయింట్స్ ఫాల్ అయింది మార్కెట్, ఇక్కడ నుంచి 800 పాయింట్స్, ఆల్మోస్ట్ 900, నిన్నట్లో అయితే 1000 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, కోర్స్ ఇంపార్టెంటే, కానీ అట్ ద సేమ్ టైం ఈ లెవెల్ పైన సెల్లర్స్ కూడా ఉంటారు, బయర్స్ కూడా ఉంటారు. వీళ్ళు ఎందుకు సెల్ చేస్తున్నారంటే బయర్స్ వీళ్ళు క్వాంటిటీస్ స్టాప్ లాస్ పైన పెట్టుకున్నారు అనుకోండి, వన్స్ స్టాప్ లాస్ దగ్గర రాగానే మళ్ళీ సెల్లర్స్ అగ్రెసివ్గా సెల్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏరియా దగ్గర. సో అందుకు ఇక్కడ ఈ సెల్లర్స్ని అంత ఫాస్ట్గా, ఈ బయర్స్ని అంత ఫాస్ట్గా విన్ అవనివ్వరు సెల్లర్స్. సో ఫస్ట్ క్యాండిల్ అయితే నేను అనుకున్న విధంగానే గ్రీన్గానే ఫామ్ అయింది, కానీ కోర్స్ వెళ్ళొచ్చేమో ఇక్కడ వరకు, కానీ చెప్పాను కదా రూమ్ అయితే ఉండాలి, ఇనఫ్ రూమ్ అయితే ఉండాలి. టార్గెట్ వరకు మీరు టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటారు, నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకున్నా 200 పాయింట్స్ వస్తుంది, స్టాప్ లాస్ కూడా 200 పాయింట్స్ వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు యూజ్ లేదు కదా. 1:1 అనేది మార్కెట్లో మీరు మర్చిపోవాలి, మినిమం 1:2 తీసుకోవాలి ఇంట్రాడేలో అయితే. అలాగే అట్ ది సేమ్ టైం ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ చూసి నోవి స్టేటస్ వాళ్ళు లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు కదా, వాళ్ళని కూడా ట్రాప్ చేయొచ్చు రీటైల్ ట్రేడర్స్, ప్రొఫెషనల్ ట్రేడర్స్. సో అది కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఎంత పెద్ద క్యాండిల్ దగ్గర ఎప్పుడు ఎంట్రీ తీసుకోకండి. ఒకవేళ ఇన్ కేస్ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ డేలో కింద పెట్టుకోకండి. ఇక్కడ పివోట్ ఉంది కదా, ఆర్ఎన్ పివోట్ ఇక్కడ పెట్టుకోండి 120 పాయింట్స్, టార్గెట్ ఏమో ఒక 200 పాయింట్స్ అలా వస్తుంది కాబట్టి పర్వాలేదు. అలాంటప్పుడు కొంచెం రిస్క్ చేయొచ్చు ఈరోజు నేరో సిపిఆర్ కాబట్టి. ఓకే, సెకండ్ క్యాండిల్ అయితే కొంచెం పుల్ బ్యాక్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను ఇప్పుడు. సో మీరు అడగొచ్చు లాంగ్ ఎంట్రీ ఎందుకు తీసుకుంటున్నాను, స్టాప్ లాస్ నేను మరీ కింద పెట్టుకోవట్లేదు, కొంచెం పెట్టుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ రివర్సల్ చూసి అందరూ రివర్సల్ అనుకుంటారు, కానీ నిఫ్టీ ఏమవుతుంది, నిఫ్టీ ఏమో డే హైని బ్రేక్ చేసింది. సో లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను, ఆల్రెడీ ప్లేస్ చేశాను. ప్రెజెంట్ అయితే హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోవట్లేదు, హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 800,000 రూపీస్ ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. 105 క్వాంటిటీస్ 530 దగ్గర తీసుకున్నాను. స్టాప్ లాస్ ఏమో కొంచెం పెద్దదే పెట్టుకున్నాను, 430 పెట్టుకున్నాను, 100 పాయింట్స్. తర్వాత యాడ్ చేస్తాను స్లోగా. ఈ హైని బ్రేక్ చేస్తే ఫర్దర్గా మార్కెట్ పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పొజిషన్స్ యాడ్ చేస్తాను, 540 అలా ట్రేడ్ అవుతుంది కదా. ప్రెసెంట్ అయితే 3000 ప్రాఫిట్కి వచ్చింది, 557. పొజిషన్ ఇంకొక 30 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో ఓవరాల్ స్టాప్ లాస్ కూడా తగ్గించుకోవాలి కాబట్టి 460 పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఇప్పుడు.
నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్ అయితే, ఎందుకంటే ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ డే హైన్ బ్రేక్ చేయాలి. డే హైన్ బ్రేక్ చేస్తే చాలా హై ప్రాబిలిటీ మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. అండ్ దెన్ 20 EMA కూడా పైకే స్లోప్ అవుతుంది కాబట్టి సో ఇంకా ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డే హైన్ అయితే బ్రేక్ అవనివ్వట్లేదు సెల్లర్స్. సో డే హై అయితే బ్రేక్ అవ్వాలి, అప్పుడే మనకి ఫర్దర్గా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే కాస్టే ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ ఏమవుతుంది చూద్దాం. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ రివర్సల్ అవుతుంది, R1 ప్యూర్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. కానీ మార్కెట్ అయితే బుల్లిష్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో యాజ్ పర్ ద టెక్నికల్ టర్మ్స్ బుల్లిష్ అని అనుకుంటున్నాను. వన్స్ ఆ స్టాప్ లాస్ హిట్ అయితే నా స్టాప్ లాస్ కూడా తీసుకుంటాను. సో కొంచెం అగ్రెసివ్గా మూవ్ అవుతుంది, 1000 రూపీస్ ఆ నెగిటివ్ మళ్ళీ కాస్ట్ వస్తుంది. సో అప్డేట్ చేస్తాను మీకు. సో సెన్సెక్స్ కూడా ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ ఇస్తుంది, సో అందుకే సెన్సెక్స్ కూడా తీసుకుంటాను. సో ప్రెసెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 3000 అలా ట్రేడ్ అవుతుంది కదా. సో అప్డేట్ అవ్వట్లేదు. సో సెన్సెక్స్ తీసుకున్నాను, 1000 రూపీస్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ మార్చుకుంటాను ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోయాను. సో ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చింది. కొంచెం సిస్టంలో అయితే లోడింగ్ ల్యాగ్ అవుతుంది. సో ఎనీహౌ సెన్సెక్స్ అయితే 130 క్వాంటిటీస్ 164 దగ్గర తీసుకున్నాను. సో ఇదైతే వెయిట్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జిట్ అయిపోయాను, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ దొరికింది కాబట్టి. ఈరోజు మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి కిందకి ఫాలో అవ్వకపోయినా సైడ్ వేస్గా ఉన్నా సరే మనకు ప్రాఫిట్స్ వస్తుంది. సో అందుకే తీసుకున్నాను. చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆ టార్గెట్ అయితే 130 క్వాంటిటీస్ తీసుకున్నాం కాబట్టి ఒక 200 పాయింట్స్ వస్తే టార్గెట్ హిట్ అయిపోతున్నాను. లైక్ 533 యావరేజ్ అయింది కాబట్టి ఒక 730 750 వచ్చినప్పుడు క్లోజ్ చేద్దును. కానీ ఎందుకు లేని మన సెల్లింగ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది కాబట్టి సెల్లింగ్ తీసుకున్నాను. ఇది కన్సాలిడేషన్ రేంజ్. ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అప్ సైడే బ్రేక్ అవ్వాలి. అప్ సైడ్ బ్రేక్ అయితే మన టార్గెట్ హిట్ అవ్వచ్చు, డౌన్ సైడ్ అయితే చెప్పలేం. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ ఇది. నిఫ్టీ సెన్సెక్స్ ఎప్పుడు కూడా నిఫ్టీని ఫాలో అవుతుంది మ్యాక్సిమం. నిఫ్టీ అయితే బుల్లిష్గానే ఉంది ప్రెసెంట్. ఆల్మోస్ట్ 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. 164 యావరేజ్ అయింది, 165, ఒక 5 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినట్టు అంతే. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ రేంజ్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది. సో ఫర్దర్గా ఈ రెసిస్టెన్స్ కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇదైతే కొంచెం మూవ్ అవ్వటం లేదు. సెన్సెక్స్ కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే 2000 వరకు ప్రాఫిట్ వచ్చింది సెన్సెక్స్ ఓవరాల్ MTM. సెన్సెక్స్ ఇప్పుడు మూమెంట్ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు. నిఫ్టీ అయితే R2 పివట్ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ అవ్వాలి. అండ్ 20 EMA కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పైకి వెళ్ళాలి, అప్పుడు మనకి 20 EMA రిట్రేస్మెంట్ కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఆల్మోస్ట్ 1700 అలా ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్. 2500 వచ్చింది, 3500, 5000 ఆల్మోస్ట్. సెన్సెక్స్ అయితే బిగ్ క్యాండిల్ అయితే వచ్చింది, 6000 ప్రాఫిట్ వచ్చింది. 6500, 7000, 7500, 7500 వరకు హై వెళ్ళింది. ఎందుకు సెన్సెక్స్ చార్ట్ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పైకే వెళ్ళింది. అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా గ్రీన్ క్యాండిల్సే. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది కూడా గ్రీన్ క్యాండిల్ చేంజ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. సెన్సెక్స్ ఈ లెవెల్ రెసిస్టెన్స్ అని మార్క్ చేసుకున్నాం కదా, ఈ లెవెల్ చూద్దాము ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ వెదర్ బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే రివర్స్ అయ్యి మార్కెట్ కిందకి వస్తుందో. ప్రజెంట్ అయితే ఇంకా 5000లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ మీరు సెన్సెక్స్ చూస్తే ఆల్మోస్ట్ ఎక్కడ తీసుకున్నాము, 130 సెల్ చేసింది, 164, 933. ఓకే, 933కి తీసుకున్నాం కదా ఎంట్రీ. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాం, మార్క్ చేసుకుందాము. సో 933 ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది ఈ క్యాండిల్ దగ్గర. అంటే ఆల్మోస్ట్ డే హై దే బ్రేక్ అవగానే ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సో బ్లాక్ దగ్గర బ్లాక్ ఎంట్రీ. స్టాప్ లాస్ మనకి ఆప్షన్స్ ప్రైస్ ప్రకారం ఉంటుంది కాబట్టి స్టాప్ లాస్ ఏం లేదు. సో ఎంట్రీ అయితే బ్లాక్ దగ్గర తీసుకున్నాము. టార్గెట్ 1:2. ఒకవేళ మన స్టాప్ లాస్ కింద R1 ప్యూర్ దగ్గర పెట్టిన 180 పాయింట్స్. టార్గెట్ అయితే 360 రావాలి. 300 ఎక్కడ వస్తుంది. సో 360 రావాలంటే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే సప్లై జోన్ని బ్రేక్అవుట్ చేయాలి. చూద్దాం, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు. కానీ నిఫ్టీ రెసిస్టెన్స్ అయితే ఇంకా కొంచెం దూరం ఉంది, గ్యాప్ అయితే ఉంది.
ఇక్కడ నుంచి ఏమన్నా బ్రేక్అవుట్ అయితే సెన్సెక్స్ అండ్ దెన్ నిఫ్టీ, దెన్ మార్కెట్లో మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు, లేదంటే స్టాప్ లాస్ అప్డేట్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే 240 పెట్టుకున్నాము, ఇంకా ప్రెజెంట్ 130 ఉంది కాబట్టి ఇంకొక 100 పాయింట్స్ ఉన్నది, 120 130 పాయింట్స్, 110 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్. సో అప్డేట్ చేస్తాను. ఓకే, స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత, లేదంటే మన హై 75 అలా క్రాస్ అయిన తర్వాత. హై అయితే ప్రెజెంట్ అయితే 7500 వరకు వెళ్ళింది. ఆప్షన్ సెల్లింగ్ కూడా మార్చుకోవడానికి రీజన్ అయితే ఇదే, ఎందుకంటే ఇప్పుడు చూడండి బ్యాంక్ నిఫ్టీ మనం 533 ఎంతో తీసుకున్నాం కదా, ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది, ఒక 1000 రూపీస్ వద్దును. అదే సెల్లింగ్ వాళ్ళు చూడండి, మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ అయితే మూమెంట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా పైకే మూవ్ అయింది, కానీ డీకే ఉంటుంది కదా. కోర్స్ ఈరోజు ఎక్స్పైరీ కాదు, కానీ ఆప్షన్ సెల్లింగ్ ఇచ్చిన అడ్వాంటేజ్ ఏది కూడా ఇవ్వదు. డేటా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మనకి ఆప్షన్ సెల్లింగ్లో. సో చూద్దాం, 240 హిట్ అయితే నేను అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, ప్రెజెంట్ అయితే 45 అలా ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అయితే బ్యాక్ టు 7000. సెన్సెక్స్ ఆల్మోస్ట్ మూవ్ అవుతుంది, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి రెసిస్టెన్స్. సో ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని చిన్న బ్రేక్అవుట్ అయింది, కానీ ఈ హైని అయితే బ్రేక్ అవ్వలేదు. ఇంకా ఈ హైని బ్రేక్ అవ్వాలి రెసిస్టెన్స్ రాకుండా. సో అప్పుడు మనకి ఇంకా ఫర్దర్గా మూవ్ అవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది. నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అయింది అనుకోండి, సెన్సెక్స్ కూడా నిఫ్టీని ఫాలో అవుతుంది కాబట్టి సెన్సెక్స్ కూడా రివర్స్ అవ్వచ్చు, నిఫ్టీ కూడా బ్రేక్ చేయాలి ఈ లెవెల్స్. సో అప్పుడు మనకి గుడ్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ 7000 7500 అలా మళ్ళీ ట్రేడ్ అవుతుంది. సో మా ప్రాఫిట్ అయితే 15,000కి వచ్చినప్పుడు రిస్క్ తగ్గించుకుంటాను. ప్రెజెంట్ రిస్క్ వచ్చినాకు -10,000. సో 15,000కి వస్తే అప్పుడు రిస్క్ -5,000 పెట్టుకుంటాను, లేదంటే వెయిట్ చేస్తాను అంతే. ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ స్టాప్ లాస్ ఆర్ ఎల్స్ టార్గెట్స్. ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే లేదు ఈ లెవెల్ నుంచి, మళ్ళీ ఆల్మోస్ట్ గ్రీన్ క్యాండ్లే, కానీ మళ్ళీ సెల్లర్స్ కూడా పుష్ చేస్తున్నారు ఈక్వల్గా. 8,000కి అయితే వెళ్ళింది, హై ఆల్మోస్ట్ 9,500 కూడా టచ్ అయింది ప్రాఫిట్ అయితే. సో ఆల్మోస్ట్ 1:1 రిస్క్ రివార్డ్కి దగ్గరకు వచ్చింది. సో ఆల్మోస్ట్ 1:1 రిస్క్ రివార్డ్కి వచ్చింది. సో నా రిస్క్ 10,000 కాబట్టి ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్ కూడా ఇది వచ్చింది. ఆల్మోస్ట్ లో అయితే 85 అనుకుంటా, 85 లో మేడ్. మార్కెట్ డెప్త్ చూద్దాం. లో 85 అయింది. సో నేనైతే వెయిట్ చేస్తాను. ఓకే, అది సింగిల్ డిజిట్స్కి వచ్చే వరకు, లైక్ 10 రూపీస్ 9 రూపీస్కి వచ్చే వరకు వెయిట్ చేస్తాను, లేదంటే నా స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. స్టాప్ లాస్ ఆల్రెడీ చెప్పాను కదా 240 పెట్టుకున్నానని, అయితే 240 కోసం వెయిట్ చేస్తాను, లేదంటే 10 రూపీస్ లేదంటే 20,000 ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తాను అంతే. ఓకే, సో ఆఫ్టర్ దిస్ నథింగ్ టుడే. సెన్సెక్స్ చాలా వాలటైల్గా మూవ్ అవుతుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ సప్లై జోన్కి వస్తుంది. నిఫ్టీ సప్లై జోన్ రివర్సల్ ఇంకా జరగలేదు, ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుంది కదా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అయితే మేబీ మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకోవచ్చు 20 EMA నుంచి, అండ్ దెన్ మార్కెట్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. లేదు 20 EMAని కూడా బ్రేక్ చేసి మార్కెట్ కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ట్రెండ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ప్రెజెంట్ అయితే 10,000 ప్రాఫిట్ 1:1 అయితే క్రాస్ అయిపోయింది. నేను మీకు అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉంటే మార్కెట్ కిందకి రావచ్చు, లేదంటే కన్సోలేషన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ ఇంకా టచ్ అవ్వలేదు. కమింగ్ టు సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ ఇది కూడా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, రివర్సల్ చూపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. 12,000 ప్రాఫిట్ వైప్అవుట్ అయ్యి 10,000 నెగిటివ్కి వస్తుందో, లేదంటే రిమైనింగ్ 8,000 కూడా ఇస్తుందో. సో మనం తీసుకున్న స్ట్రైక్ చాలా ఫార్ అవే ఉంది. లైక్ మనం ఎంత తీసుకున్నాం, 72,700 పుట్ ఆప్షన్ తీసుకున్నాము సెన్సెక్స్లో. సో 72,700 ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉంది, ఒక 500 పాయింట్స్ దూరంలో ఉంది. సో మార్కెట్ ఈ 500 పాయింట్స్ పైన ఎక్కడ ట్రేడ్ అయినా మనం సేఫ్గా ఉండొచ్చు, జీరో అయిపోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం అగ్రెసివ్ క్యాండిల్స్ రాకూడదు. లైక్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు కూడా మన స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వచ్చు. లైక్ ఇలాంటి బార్స్, లేదంటే ఇక్కడ సప్లై జోన్ ఉంది కాబట్టి కంటిన్యూస్ రెడ్ కలర్స్ వచ్చాయి అనుకోండి, కంటిన్యూస్ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఇంకా ఫాస్ట్గా మూవ్ అయిపోయి మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో మార్కెట్ అయితే ఇప్పుడు ఎంత స్లోగా మూవ్ అయినా మనకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి. సో అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. హై అయితే 12,500 వరకు వెళ్ళింది అనుకుంటా, హై కాదు లో. లో అయితే 68 వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ ఒక
బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా రెసిస్టెన్స్ రాలేదు. ఒకవేళ నిఫ్టీ బ్రేక్ అయినా సరే మనం చాలామంది లాంగ్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటారు ఈ సప్లై జోన్ బ్రేక్ అవ్వగానే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాంక్ నిఫ్టీ ఇంకా రెసిస్టెన్స్ అయితే క్రాస్ అవ్వలేదు. ఆ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్స్ క్రాష్ అయితే అయింది కదా. సో రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అవ్వాలి. 20 ఎంఈ అని బ్రేక్ చేయకూడదు క్యాండిల్స్ ఏవి, అప్పుడు మనకి ఇంకా ఫర్దర్గా మూమెంట్ రావచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇప్పుడు హార్డ్ టు పివట్ రెసిస్టెన్స్ అండ్ దెన్ సప్లై జోన్ దగ్గరికి వస్తుంది. సో మనం ఇందాక ట్రేడ్ హోల్డ్ చేసి ఉంటే మన టార్గెట్ అయిపోతుంది 1:2. ఇందాక ఎందుకంటే 533 దగ్గర తీసుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ 630 వచ్చింది. సో 100 పాయింట్స్ అయితే అయిపోదును. మీరు అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఉంటే అయిపోదును. బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఇంకొక 40 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్, సారీ టార్గెట్ అయితే. సో ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఇదే. మనకి టార్గెట్ హిట్ అయిపోయినా సరే, యా టార్గెట్ హిట్ అయిపోయినా సరే మనకి స్పాట్ చార్ట్లో ఆప్షన్ సెల్లింగ్ అయితే వెయిట్ చేయాలి. సో ఆల్మోస్ట్ 15,000కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 5,000 రిస్క్ తగ్గించుకుంటాను. ఇనిషియల్గా అయితే 10,000 రిస్క్ కదా. సో 5,000 రిస్క్ తగ్గించుకుంటే ఒక 38 పాయింట్స్ వస్తాయి. సో 38 ప్లస్ 130 అంటే ఒక 168. సో ఇనిషియల్గా స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, ఓకే వెయిట్ 130 ప్లస్ 164.88 అయింది కాబట్టి ఓకే 203. సో యావరేజ్గా 200 పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఇనిషియల్గా అయితే స్టాప్ లాస్ 240 పెట్టుకున్నాను. 40 పాయింట్స్ అయితే రిస్క్ తగ్గించుకుంటున్నాను. సో స్టాప్ లాస్ ప్రైస్ 200. యా సో మీరు అడగొచ్చు ఇక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు కదా 15,000 కదా, నాకు 1:2 కావాలంతే. ఎందుకంటే నా రిస్క్ 10,000 వరకు నేను అఫోర్డ్ చేయగలను కాబట్టి నో ప్రాబ్లం. అండ్ దెన్ నా స్ట్రైక్ ప్రైస్ చాలా దూరంగా ఉంది. మీరు చూస్తే 73,250 దగ్గర ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్. ఆల్మోస్ట్ ఎంత దూరం ఉంది మన స్ట్రైక్ ప్రైస్ 72,700 ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. మోర్ దాన్ 400 పాయింట్స్ ఉంది కాబట్టి పర్వాలేదు. మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా ఇప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంది. 500 పాయింట్స్ ఉంది. సో ఈ సప్లై జోన్ అయితే బ్రేక్అవుట్ ఇస్తుంది. నిఫ్టీ నిఫ్టీ అయితే ఇంకా బ్రేక్అవుట్ ప్రాపర్గా ఇవ్వలేదు కానీ 20 EMA సపోర్ట్ తీసుకుంది. సో 20 EMA సపోర్ట్ తీసుకుంది కాబట్టి కొంచెం మార్కెట్ అయితే బుల్లిష్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సప్లై జోన్ దగ్గరికి వస్తుంది. సో ఇందాక ట్రేడ్ మనం హోల్డ్ చేసి ఉంటే మోర్ దాన్ 100 పాయింట్స్ వద్దును. సో ప్రాఫిట్ అయితే 16,000కి వచ్చింది. 17,500కి వచ్చింది అనుకోండి, స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. అప్పుడు నో రిస్క్ నో ప్రాఫిట్. సో బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ అని మార్క్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఏదైనా జరగవచ్చు మనకి. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయితే మార్కెట్ బేరిష్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ వచ్చి ఆల్మోస్ట్ ఎంత వచ్చింది, 17,500 వచ్చింది కదా. సో 17,500 వస్తే కాస్ట్ పెట్టుకుంటాను చెప్పాను కదా. సో కాస్ట్ పెట్టుకుంటాను. 164 ఎంతో అయింది యావరేజ్ ప్రైస్. 160 పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టాప్ లాస్. సో మీరు అడగొచ్చు ఎందుకు అంత రిస్క్, లైక్ 160 పాయింట్స్ ఉన్నాయి, ఇంకొక 2,500 కదా వదిలేచ్చు కదా అని చెప్పి. సో నేను వన్స్ మార్కెట్లో ఫిక్స్డ్ ప్యాటర్న్స్ కొన్ని రూల్స్ అయితే రాసుకున్నాను. ఆ ప్యాటర్న్స్లో ఫాలోయింగ్ ఇదనమాట. లైక్ 15,000 ప్రాఫిట్ వస్తే స్టార్టింగ్ అయితే 15,000 ప్రాఫిట్ 1 అవర్లో వచ్చింది అనుకోండి క్లోజ్ చేసుకొని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లూజ్ అయ్యి 5,000 ఉంది కదా. లూజ్ అయ్యి ఇన్ ది సెన్స్ ఒకవేళ వెయిట్ చేస్తే 20,000 వరకు వచ్చేది మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి. కానీ అలా 5,000 కూడా పోవడమే కదా మనం ఒక 1:2 వరకు వెయిట్ చేయకపోతే. సో అందుకని చెప్పి మళ్ళీ ఆ రూల్ అయితే మార్చుకున్నాను. స్టార్టింగ్లో అయితే ఒక 9:50 నుంచి ఏమన్నా ఎంట్రీ దొరికింది అనుకోండి, 10:15 లోపు 15,000 వచ్చేస్తే 1:1.5 రిస్క్ రివార్డ్ క్లోజ్ అయిపోయేవాడిని. సో అందుకని ఆ తర్వాత ఏంటి మళ్ళీ రూల్స్ అవి రాసుకొని 1:2 వరకు కంపల్సరీ వెయిట్ చేయాలని చెప్పి 15,000 వచ్చినప్పుడు ఈసారి ఓన్లీ ఎంత పెట్టుకున్నాను రిస్క్ ఏమో 10,000 నుంచి 5,000కి తగ్గించుకున్నాను. 17,500 వచ్చినప్పుడు ఏమో రిస్క్ ఏమో కాస్ట్ పెట్టుకున్నాను. అంటే ఇది ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు అంతే. ఓకే, ఎనీహౌ ఎంట్రీ ఒకసారి ఎందుకు తీసుకున్నామో చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఓకే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అయింది. ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి మార్కెట్ ఈరోజు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తుందని. అండ్ ఈ లెవెల్ కూడా రెసిస్టెన్స్ అంతగా ఇవ్వకపోవచ్చు అని చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర 1000 పాయింట్స్ ఫాల్ ఉంది. సేమ్ టైం ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్. కానీ మన సిపిఆర్ వీడితే మనకి చెప్పేస్తుంది కదా, యావరేజ్ ఉంది సిపిఆర్.
అండ్ దెన్ నిఫ్టీ కూడా చూడండి యావరేజ్ సిపిఆర్ ఉంది. సో నేను ఫస్ట్ క్యాండిల్ నుంచి నేను నిఫ్టీ తీసుకుందాం ఎంట్రీ అనుకొని చూసుకుంటున్నాను నేను. నిఫ్టీ ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ డేలో దగ్గర అయితే 87 పాయింట్స్, ఎక్కడైతే 50-60 పాయింట్స్ ఉన్నది. సో టార్గెట్ మళ్ళీ నెక్స్ట్ పివోట్ దగ్గర తీసుకుంటే మరి బాగోదు కదా అని చెప్పి నిఫ్టీ తీసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ చూశాను. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మాక్సిమం ఎంటర్ అవ్వకూడదు అనుకున్నాను ఫస్ట్ క్యాండిల్ దగ్గర. ఎందుకంటే చాలామంది ట్రాప్ కూడా అవ్వచ్చు. బట్ అర్థమైంది ఏంటంటే తర్వాత నాకు ఇక్కడ R1 పివోట్ ఉంది కదా, ఇక్కడ పర్లేదు, ఇది కూడా కొన్నిసార్లు సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి 120-130 పాయింట్స్, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఎంత వస్తుంది, 200 పాయింట్స్ వస్తుంది. అంటే ఒక 1:1.5 దగ్గరలో వస్తుంది. సో అలాంటప్పుడు పర్వాలేదు. అండ్ అదే ఈరోజు యావరేజ్ సిపిఆర్ సప్లై జోన్ కూడా బ్రేక్ చేస్తుంది అనుకున్నాను నేను. అట్ ది సేమ్ టైం సప్లై జోన్ కూడా బ్రేక్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఏమో మళ్ళీ కాస్ట్ అప్డేట్ చేసి అప్పుడు మళ్ళీ సెన్సెక్స్ తీసుకున్నాను అనమాట. ఓకే, సో సెన్సెక్స్ అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ తీసుకుని ఉంటే అలా హోల్డ్ చేసి ఉంటే ఈరోజు చూడండి ఆప్షన్ బయింగ్లో ఎంత ప్రాఫిట్ వద్దును, 800 దగ్గర వద్దును. సో ఆల్మోస్ట్ 530 నుంచి 830 వరకు, అంటే ఒక 300 పాయింట్స్ మూమెంట్ వచ్చింది. ఇంకా మనకి తెలియదు, ఆఫ్టర్నూన్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా, వాళ్ళు ఇంకా పైకి తీసుకెళ్తే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అది. సో ప్రెజెంట్ అయితే 300 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ ప్రాఫిట్ ఎవరికంటే ఆప్షన్ బయర్స్కి, ప్రీమియం ఛానల్ వాళ్ళకి చూపిస్తే నాకండి. ఫస్ట్ అయితే ఆప్షన్ బయింగ్ లెవెల్ ఇచ్చాము, ఆల్మోస్ట్ 530 దగ్గర ఇచ్చాము. అండ్ దెన్ స్టాప్ లాస్ అయితే కొంచెం పెద్దది ఇచ్చాము, ఎందుకంటే వాలటిలిటీ క్యాండిల్ కూడా కొంచెం పెద్దది కాబట్టి లేటర్ అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాం నెక్స్ట్ 460. టార్గెట్ కూడా సేమ్ అంతే, మరి ఈ స్టాప్ లాస్ పెద్ద టార్గెట్ కూడా పెద్ద ఉండాలి కదా. 750 వరకు టార్గెట్ ఇచ్చాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 830 వరకు కూడా వెళ్ళిపోయింది, అంటే 300 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. కానీ ఆప్షన్ సెల్లర్స్కి చూడండి, ఆప్షన్ సెల్లర్ 72,700 పుట్ ఆప్షన్ 165 దగ్గర ఇచ్చాను. ఆల్మోస్ట్ నేను ఎంట్రీ అయిన దగ్గరే ఇచ్చాను. ఆ 165 నుంచి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే 300 పాయింట్స్ మూవ్మెంట్ అయిపోయింది బయర్స్కి. కానీ ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్కి 165 రావడానికే చాలా కష్టపడిపోతుంది. లైక్ ఇప్పుడు వరకు అయితే 30 వరకు వెళ్ళింది కదా, సో 130 పాయింట్స్ వచ్చినట్టు. ఇంకా 35 పాయింట్స్ రావాలంటే ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా టైం డీకే అవుతుంది కొద్దీ. సో ఇది డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు ఆప్షన్ సెల్లర్స్కి. లైక్ ఎక్స్పైరీ రోజు అని కాదు, ఏ రోజైనా సరే మనకి థియేటర్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే అగ్రెసివ్గా మూవ్ అయిందో మార్కెట్, లైక్ ఆప్షన్ బయింగ్లో, దాన్ని ఆప్షన్ బయర్స్కి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు. సో ఎప్పుడు కూడా సిపిఆర్ యావరేజ్గా ఉందనుకోండి, ఎంట్రీ తీసుకోండి, ఆప్షన్ బయింగ్లో తీసుకోవచ్చు. ఈరోజు కూడా నేను తీసుకుందాం అనుకుని ఫస్ట్ అయితే ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. కానీ మళ్ళీ అంటే ఆల్మోస్ట్ మరీ అంత మూమెంట్ ఏం జరగలేదు కాబట్టి ఆప్షన్ సెల్లింగ్లో మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్కి షిఫ్ట్ అయిపోయాను. సో ఆప్షన్ బయింగ్ తీసుకున్నా ప్రాఫిట్స్ వస్తుంది, ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నా ప్రాఫిట్స్ వస్తుంది. మన డైరెక్షన్ కరెక్ట్ ఉండాలి, మన అనాలిసిస్ కరెక్ట్ ఉండాలి, మన వ్యూ కరెక్ట్ ఉండాలి అంతే. సో ఎందుకు ఈరోజు వ్యూ ఏంటంటే, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, ఈ సెల్లర్స్ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాస్ పైన ఉంటాయి. వన్స్ డే హై బ్రేక్ అవ్వగానే, R1 పివోట్ బ్రేక్ అవ్వగానే ఎంటర్ అయ్యాం. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ప్రతిసారి కూడా అలా ఎంటర్ అవ్వకండి. ఓకే, స్ట్రాటజీస్ అయితే ఉంటాయి, కానీ ప్రతిసారి డే హై R1 పివోట్ బ్రేక్ అయిన తర్వాత ఎంటర్ అయ్యామా లేదు కదా. కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. అవి అయితే ఓన్లీ డే ట్రేడింగ్ కోర్స్లో మా ప్రీమియం క్లయింట్స్తో డిస్కస్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. కింద ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్లో కోర్స్ డీటెయిల్స్ అవి పెడతాను. సో నేర్చుకోవచ్చు అక్కడ. మీకు స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి, లైక్ ఆప్షన్ బయింగ్ ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ ఏంటి, ఆప్షన్ బయింగ్ ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవి కూడా చెప్తాం. అండ్ ప్రైస్ యాక్షన్ గురించి అయితే ఇంకా మోర్ డీటెయిల్గా ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, పొజిషన్ సైజింగ్ ఎలా తీసుకోవాలో చెప్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఈరోజు అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అయినా సరే మీరు ఏదో నేర్చుకుంటారు కదా, ఈరోజు మంత్ స్టార్టింగ్ కదా, మార్చ్ అండ్ దెన్ వీకెండ్. సో అందుకని చెప్పి ఏదో నేర్చుకుంటారు కదా అని చెప్పి మీకోసం హెల్త్ బాగోపోయినా లైట్ రైడింగ్ అయితే చేస్తున్నాను. సో ఎంతో కొంత ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను కాబట్టి మీరైతే కొంచెం సపోర్ట్ అయితే నాకు ఇవ్వాలి. సో సపోర్ట్ ఇన్ ది సెన్స్, జస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. అండ్ అనాలిసిస్ నచ్చితే లాస్ట్లో కామెంట్స్ ఇవ్వండి. ఓకే, సో నేనేమైనా మిస్టేక్స్ చేస్తున్నా సరే, నాకు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. స్టాక్ మార్కెట్ నాకు అంతా తెలిసిపోయిందని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటూనే ఉండాలి. సో మీరు ఏమైనా పాయింట్స్ చెప్పినా సరే నేను నేర్చుకుంటాను, అదైతే కన్ఫర్మ్. సో నాకు అన్నీ తెలిస్తే నేనేం అనట్లేదు. సో మీరు నాకన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నా సరే, మీరు ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నా సరే మీరు నాకు అప్డేట్ చేయొచ్చు, అదైతే ప్రాబ్లం ఏం లేదు. సో చెప్తాను, నేను అయిపోయిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. ఎనీహౌ ఇదైతే 17,000 18,000 ట్రేడ్ అవుతుంది.
మనకి స్టాప్ లాస్ హిట్ అయినా ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు, కాబట్టి నో ప్రాబ్లం, వరి అవ్వాల్సిన పని ఏం లేదు. సో నేనైతే బయటికి వెళ్తున్నాను. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత, క్లోజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, సో చూద్దాం 70,500 మిస్ అవుతుందా, లేదంటే 20,000 ప్రాఫిట్ వస్తుందా. సో టైం 12:30 అయింది, యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైం. సో ఆల్మోస్ట్ 20,000 అయితే ఇప్పుడు వచ్చేసింది. సో క్లోజ్ చేస్తున్నాను ట్రేడ్ 13.10, 13.5. మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది వన్స్ 13 కానీ 12 కానీ వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను. ఓకే, ఓకే గైస్, క్లోజ్ చేస్తాను ట్రేడ్. ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఒకసారి 19,953, 960, 973 ఆర్డర్స్ మోడిఫై అయిందా. ఓకే, 13.30 అయ్యింది. 19,960 ఇస్ టుడేస్ ప్రాఫిట్. సో 20,000 అయిపోయినట్టు ఆల్మోస్ట్. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. సో ఆప్షన్ బయింగ్ ఉంచుకొని ఉంటే 860, 900 కూడా వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ 350 పాయింట్స్ ప్రెజెంట్ అయితే. సో ఏదైనా జరగచ్చు, ఆప్షన్ బయర్స్ విన్ అవ్వచ్చు, ఆప్షన్ సెల్లర్స్ విన్ అవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే మీ డైరెక్షన్ కరెక్ట్ ఉండాలి, మీ అనాలిసిస్ కరెక్ట్ ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ సప్లై జోన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. అండ్ 20 EMA కూడా పైకి మూవ్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా ఈ సప్లై జోన్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది. ఎనీహౌ డన్ ఫర్ ది డే. సో దట్స్ అబౌట్ టుడే. ఈరోజు ట్రెండింగ్ డే అని మాట్లాడుకున్నాం కదా, సిపిఆర్ నేరోగా ఉంది, అండ్ దెన్ మార్కెట్ అయితే ట్రెండింగ్గా మూవ్ అయింది. సో దట్స్ అబౌట్ టుడేస్ ఎక్స్పైరీ ఇన్ సెన్సెక్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే ట్రేడింగ్ జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, కోర్స్ డీటెయిల్స్ అవి పెడతాను. సో మీరు నేర్చుకోవచ్చు. ఓకే గైస్, బై.